రామాయంపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గజవాడ లావణ్యను ప్రకటించడంతో 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తి గజవాడ నాగరాజు అన్ని తానే అన్ని వార్డుల్లో ప్రచారం చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. రామాయంపేట మున్సిపాలిటీలోని 1వ వార్డు అభ్యర్థి గజవాడ లావణ్య నాగరాజు గుప్తా 7వ వార్డు అభ్యర్థి గజవాడ నాగరాజుల గెలుపు కోసం కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారంలో వార్డు ఇన్ఛార్జీలు మహిపాల్ రెడ్డి, గజవాడ నాగరాజులు మాట్లాడుతూ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రామాయంపేట మున్సిపాలిటీ పూర్తిగా అభివృద్ధిలో వెనుకబడిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 2 సంవత్సరాల్లోనే రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో మంజూరు చేయించి అభివృద్ధి చేపట్టడం జరిగిందని, రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే కేవలం అది కాంగ్రెస్ తోనే సాధ్యమని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తున్నారని, రామాయంపేట మున్సిపాలిటీలో 12 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని, మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఏరడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతల స్వామి, మహిపాల్ రెడ్డి, రమేష్ రెడ్డి, రాజురెడ్డి, చిరంజీవి, రాజాసింగ్, విప్లవ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామాయంపేట మున్సిపల్లో ఎన్నికలలో భాగంగా 4వ వార్డులో ఉదయం నుండి ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా మైనంపల్లి కుటుంబం మాకు ఏదో రకంగా సాయం చేసిందని చెప్పడం ఇక్కడ జరుగుతుంది. కాకపోతే కాలనీలో ఇంతకుముందు అదృష్టం ఏంటంటే మన రాజుశెట్టి గారు కౌన్సిలర్గా ఉండే రాజుశెట్టి గారు ఇక ఈ వార్డ్ అంటేనే కొంచెము చాలా బీద కుటుంబాలు, చాలా వెనుకబడిన ప్రాంతంగా ఉండే అలాంటి రాజశేఖర్ గారు ఇప్పటికీ ఇక్కడ 60 నుంచి 70% వర్కులు చేయడం జరిగింది. ఇంకా 30% వర్కులో కూడా ప్రొసీడింగ్లు రెడీగా ఉన్నాయి. కొబ్బరికాయలు కొట్టడమే లేటుగా ఉంది, కోడ్ వచ్చింది కాబట్టి ప్రతి పని కూడా చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. కరెంట్ లైను ఇళ్లపైకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడే పెద్దలు మైనంపల్లి హనుమంతన్న గారి దృష్టికి తీసుకెళ్లగానే హనుమంతన్న గారు ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఎన్నికలు కాగానే ఫస్ట్ తక్షణమే ఆ పని కూడా చేస్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా సీసీ కెమెరాలు అడిగారు. మెయిన్ రోడ్డుకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని చెప్పారు. 2 ఎలక్ట్రిక్ ఆటోలు కూడా ఇక్కడ పెట్టడం మనం వినియోగించుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి న్యాయం చేస్తా. ఏదైతే 60 గజాల ప్లాట్స్ కొట్టి వాళ్ళకు ఒక మన సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ మన గవర్నమెంట్లో రామంపేటలో చిరకానుకగా మనం అందిస్తామని చెప్పి నిన్న మైపాలన ద్వారా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటారో 4వ వార్డుల నా యొక్క సొంత డబ్బులు 25,000 రూపాయలు మరియు ఏదైతే బెనిఫిషరీ యొక్క డబ్బులు 25,000 రూపాయలు వెచ్చించి 50,000 రూపాయలతోటి ఏదైతే కాంట్రాక్టర్కి ఇచ్చి వాళ్ళ కొలతల ప్రకారం వాళ్ళ నాన్స్ ప్రకారము 6 నెలల లోపల మనం గృహప్రవేశం చేసి ఇవ్వడం జరుగుతుంది. మరియు ఏదైతే వార్డుల 15 తారీఖు 2వ నెల 2026 నుంచి ఇక్కడనే ఓటర్ అయి ఉండి 4th వార్డుకు ఇక్కడ ఆధార్ కార్డు అయి ఉండి దీనికి సంబంధించిన ఆడపిల్ల పుడితే ఆడపిల్లకు కూడా 25,000 రూపాయలు నా వంతు సాయం చేసి 25,000 రూపాయలు